అందరికీ అభినందనలు. డిఎస్సికి డేట్స్ దగ్గరకు వచ్చేసరికి మనకు భయం కూడా వచ్చేస్తా ఉంది. అయితే కొత్త కొత్త సమస్యలు ఇప్పుడు కొత్తగా చదివేటటువంటి వాళ్ళకి వస్తానే ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి ప్రధానమైన సమస్య ఏమంటే నాకు టెట్లో మార్కులు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు మార్కులు తక్కువ వస్తున్నాయి. నా ఫ్రెండ్కి నా రూమ్మేట్కి ఎక్కువ మార్కులు ఉన్నాయి. వాళ్ళు నీకు టెట్లో మార్కులే లేవు, నీకు జాబ్ ఎట్లా వస్తుందని అడుగుతున్నారు, నేనేం చేయాలా? వాస్తవంగా ఒక విషయం చెప్తాను చూడండి. టెట్లో మార్కులు అనేటటువంటిది డిఎస్సిలో ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ అది టెట్కు ముందు మాత్రమే ఆలోచన చేయాలి. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయకూడదు. ఇప్పుడు నీ పని అంతా ఎలా ఉండాలంటే, అందరికి ఒకే సమయం ఉంది. ఈ సమయంలో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావు, ఎంత స్మార్ట్గా చదువుతావు, ఏ రకంగా సిలబస్ని కంప్లీట్ చేస్తావు, అదే నీకు ధైర్యాన్ని తెచ్చిపెడతా తప్ప నీలో ఉండే భయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, 12 రీజనల్ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. నువ్వు ఎంత చదివావో పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ ఖచ్చితంగా నువ్వు చేసి తీరాల్సిందే. రోజుకు ఒక గ్రాండ్ టెస్ట్ నువ్వు కంప్లీట్ చేసేసి నువ్వు ఆ తర్వాత నువ్వు సిలబస్ నువ్వు చూసుకోగలిగితే 12 రోజుల్లో దీన్ని మొత్తం నువ్వు కంప్లీట్ చేస్తావు. లేదా ఈ టెస్ట్లో ఉండేటటువంటి ఈ ప్రశ్నలు నువ్వు చదివితే కూడా నువ్వు ఖచ్చితంగా నువ్వు 50-60% నువ్వు మార్కులు గెయిన్ చేసుకోవచ్చు. ప్లాన్ ఉంది నా దగ్గర. ఇప్పటి నుంచి నువ్వు అనుకుంటూ కూడా ఇంకా మనకు 15వ తేదీ తర్వాత కదా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు అద్భుతంగా నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గమనించు. ఒక స్టూడెంట్కి 82 మార్కులు వచ్చినాయి, రెండో వాడికి 130 మార్కులు వచ్చినాయి. ఇతనికేమో టెట్ వెయిటేజ్ 11 మార్కులు వచ్చింది, ఇతనికి 17 మార్కులు వచ్చింది. అయితే ఇతను 130 మార్కులు వచ్చిన అతను ధైర్యంగా పరీక్ష రాసి ఆ డిఎస్సిలో 60 మార్కులు తెచ్చుకొని 77 మార్కులు అయింది. అయితే ఈ టెట్లో ఉండేటటువంటి వాళ్ళు ఇతను ఏం చేస్తున్నాడు, 66 మార్కులు తెచ్చుకున్నాడు, 77 ఈక్వల్ చేసుకున్నాడు. అయితే టెట్లో 50 మార్కులు తేడాను కేవలం 6 మార్కులు ఇప్పుడు డిఎస్సిలో సాధించడం వల్ల క్రాక్ చేసేస్తాడు. ఇది మీరు ఎందుకు చేయలేరు ఒకసారి గమనించండి. చాలా మంది 140 దాటిన వాళ్ళు కూడా జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. టెట్లో 85 తెచ్చుకున్న వాళ్ళు కూడా 65 రిజర్వేషన్ ఉండేటటువంటి వాళ్ళు 65 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ జాబులు సాధించిన వాళ్ళు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దీనికి మించిన అదృష్టం మళ్ళీ రానే రాదు. గుర్తుపెట్టుకో, ఈ అవకాశం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అతి త్వరలో మీకు జాబ్ వచ్చిన తర్వాత నేను మీకు సన్మానం కాదు, మీ తల్లిదండ్రులకు కూడా సన్మానం చేసిస్తా. అంత బలమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన దగ్గర ఉంది. ముందు ఇక్కడ ఉండేటటువంటి 12 రివిజన్ టెస్టులో వచ్చిన ప్రశ్నల సరళిని బాగా అధ్యయనం చేసి దాన్ని ముందు క్లియర్ చేసుకొని ఫైనల్ గ్రాండ్ టెస్ట్కి వెళ్ళిపోయి ఏమాత్రం ఆలోచన చేయొద్దు. ఎంత సమయం దొరికినా మనం 100% ఇప్పుడు జాబ్ కొట్టడానికి అవకాశం ఉపయోగించుకునే ఉండాలి. ఎవరి కోసం నువ్వు భయపడద్దు. అందరిలో భయం ఉంది, అందరిలో ఒకే సమయం ఉంది. ఈ టైంలో నువ్వు ముందుకెళ్తే నువ్వు జాబ్ కొడతావు, భయపడి ఎనుకుంటే అది నిన్ను కొట్టేస్తుంది. కాబట్టి ప్రయత్నం అనేది అందరికీ కామన్ గా ఉంది. చివరి ఎగ్జామ్ రోజు వరకు నేను తోడుగానే ఉంటా. పరీక్షలు రాయి, అది ఆఫ్లైన్ అయితే నీకు చాలా ఉపయోగం. పేపర్ని తెప్పించుకో, ఇప్పుడే నువ్వు కూర్చొని కంప్లీట్ చేసుకో, లేదా ఆన్లైన్ అయినా కంప్లీట్ చేసుకుందాం. తిరుపతి స్టెప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈసారి జాబ్ కొట్టండి. గుడ్ లక్.